మనం నాయకులుగా ఉంటాం, సేవకులుగా ఉండడానికి సిద్ధపడం. ఇలా పులిచి చెప్పరండి, ఇలా భుజం మీద తట్టరండి. రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ అంటే తెలియదండి, అంత అవకాశం ఉండదండి. బాణాలు వచ్చి పడుతున్నాయండి అక్కడ. ఇలా అంటారు అంతేనండి, ఇలా అంటారు అంతేనండి. బొట్టన మీద తగిలిస్తారండి. అది తట్టుకున్నాడు ఆయన, అవమానంగా భావించలేదు. వీళ్ళు సారథని, డ్రైవర్కి ఎంతకంటే ఏముంటుంది అంటారంతే. ఆయన డ్రైవరా? లోకానికి మొత్తానికి 14 లోకానికి డ్రైవర్ని తీసుకొచ్చి అర్జునుడు రథానికి డ్రైవర్ని చేశాడే. ఈ కర్మంతా 18 రోజులు పడి నిలబడి 18 అధ్యాయాలు భగవద్గీత చెప్పాడే. ఇవాళ మన దిక్కుమాలిన బుద్ధుల వల్ల దాన్ని తీసుకెళ్ళి ఎవరైనా పోయినప్పుడు చదువుతామండి, ఎందుకంటే అవమానం ఉందమ్మా. రోజు నిత్యపారాయణ చేయవలసిన గ్రంథం భగవద్గీత. భగవద్గీత శుభానికి వాడాలి, అశుభానికి కాదండి. అశుభానికి వాడుతున్నామంటే పోయిన వాళ్ళని మననే కూడా అవమానిస్తున్నట్టు లెక్క. పోయిన రోజుల్లో కానీ పోయిన శవం దగ్గర కానీ భగవద్గీత వినపడితే దెబ్బలాడండి అమ్మా. ఆ రికార్డు బద్దలు కొట్టండి, తీసిపారేయమని చెప్పండి. పెట్టడానికి వీల్లేదు అక్కడ. పోయినప్పుడు చదివేదా భగవద్గీత? ఇంకెందుకు చదువుతావు? పోయినవాడికి ఎలాగో వినపడదు, నువ్వు అక్కడ వినవాయే. దేనికి? కృష్ణుడు వింటాడా? ఘంటసాల వింటాడా?